జన్మించారు. యాదగిరిగుట్టలో పవిత్రమైన వైద్య వృత్తిలో పేద సాధన సేవ చేసి ఎనలేని ఘనకీర్తి సాధించారు. వారి ధర్మపత్ని లక్ష్మీబాయి అమ్మగారు కూడా ధార్మికురాలు. వారి ముగ్గురు సంతానం కూడా విజ్ఞానవంతులు. వారి కుటుంబం అంతా కూడా సమాజానికి ఆదర్శనీయం. వారి ఇరువురు దంపతులు కూడా వైద్య వృత్తిని చేస్తూ మానవ సేవయే మాధవ సేవగా భావించేవారు. జీవహింస చేయొద్దు అని చెప్పేవారు. శాకాహారులుగా మారాలి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని వారు చెప్పేవారు. ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో యజ్ఞ యాగాలు చేస్తూ సత్సంగాలను పాల్గొనేవారు. ధ్యానం చేసేవారు, యోగ చేసేవారు. వారి ఆత్మబోధను 10 మందికి పంచాలని తాపత్రయపడేవారు. 7 పదులు దాటిన తర్వాత వైద్య వృత్తికి కొంత విరామం ఇచ్చి రచయితగా నరసింహ శతకాన్ని, వేదవేద్య శతకాన్ని కూడా రచించడము జరిగింది. అందులో చిన్న చిన్న పద్యాలలో నిగూఢ అర్థాలను పొందుపరచి కుటుంబ విషయాలు, సామాజిక విషయాలు, ధార్మిక విషయాలు మనందరికీ అందించినటువంటి మహాకవి. యాదగిరి దంపతులు ఇద్దరు నన్ను కూతురులాగా భావించేవారు. అందరము కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉంటూ భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, సత్సంగాలలో పాల్గొనేవారిని. అందరము కలిసి వారి ప్రోత్సాహంతో కవి సమ్మేళన ప్రోగ్రామ్స్లో పాల్గొని మా రచనలు కూడా అందించేవాళ్ళము. భువనగిరి భువన భారతి కార్యక్రమాల్లో, అలాగో వెలుగెండ యాదగిరి కొండపైన శతావధానంలో 3 రోజుల ప్రవచనంలో ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ అమ్మకు అక్షర నైవేద్యము 526 కవుల కవనం అనే పుస్తకంలో వారు ఒకరు, నేను ఒకరిని. ఇలా చెప్పుకుంటూ పోతే వారి ద్వారా ఎన్నో గొప్ప కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఎందరిలో మహాకవులను కూడా నాకు పరిచయం చేసేవారు. మసన చెన్నప్ప, మెరుగు వెంకటదాసు, ఇట్లా తిరునగరి వారు ఇప్పుడు మన మధ్యలో లేరు. ఇట్లా చాలామంది కవులను నాకు పరిచయం చేయడం జరిగింది. వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారిది వడ్డించిన విస్తరి కాదు. వారి జీవితం ఎన్నో కష్టాలకు, ఆటుపోట్లకు ఓర్చుకొని వారి దంపతులు ఇద్దరు ఈ స్థాయికి వచ్చారు. వారి గురించి చిన్న కవిత. సరస్వతీదేవి దీవనలొంది చక్కనైన పద్యంబులు వ్రాసెను. సరస్వతీదేవి దీవనలొంది చక్కనైన పద్యంబులు వ్రాసెను. కలము పట్టితే అక్షరములు లక్షలు, కంఠమందున ముత్యపు పలుకులు. కలము పట్టితే అక్షరములు లక్షలు, కంఠమందున ముత్యపు పలుకులు. పోతన తిక్కన వేమన కవులకు వారసుడు కవి యాదగిరి. పోతన తిక్కన వేమన కవులకు వారసుడు కవి యాదగిరి. అంతటి మహాకవిని ఎంత పొగిడినన్ తక్కువేనని, అంతటి మహాకవిని ఎంత పొగిడినన్ తక్కువేనని, శిరసు వంచి శతకోటి వందనములు చేసెదను స్వీకరించుమయా శ్రీ యాదగిరి.